సూర్య నటించిన తాజా చిత్రం రెట్రో. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా థియేటర్లలో ఆశించిన స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోయింది. ఎన్నో అంచనాలతో విడుదలైనప్పటికీ కూడా ఆశలన్నీ కూడా అడియాసలయ్యాయి. వింటేజ్ సూర్యను చూస్తామని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నప్పటికీ చివరికైతే నిరాశే మిగిలింది. అయితే ప్రెజెంట్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమాను మరో ఫార్మాట్లో విడుదల చేసే ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కార్తిక్ మాట్లాడుతూ రెట్రో ఎక్స్టెండెడ్ వెర్షన్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్లో చర్చలు జరుగుతున్నాయి. 4 నెలల తర్వాత దీన్ని వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నాం. ఇందులో కేవలం తొలగించిన సన్నివేశాలు మాత్రమే కాకుండా బలమైన భాగోద్వేగాలు కూడిన అంశాలు కూడా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ను సుమారు 40 నిమిషాల నిడివితో ప్లాన్ చేస్తున్నాం. హాస్యం, ప్రేమ, యాక్షన్ ఇలా ఒక్కో ఎపిసోడ్లో ఒక్క ఎలిమెంట్ హైలైట్ చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఇక సినిమా మొత్తం 2 గంటల 48 నిమిషాల రన్ టైంతో విడుదలయ్యి కొంతమంది ప్రేక్షకుల నుంచి నిడివిపై విమర్శలు కూడా ఎదుర్కొంది. మరి అది ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్ సిరీస్ రూపంలో వస్తే మరింత ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ఇలా ప్లాన్ చేస్తుంటారు.